కడప జిల్లా కమలాపురం నియోజకవర్గము పెండ్లిమర్రి మండలంలో 1200 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనంతరం యోగివేమన విశ్వవిద్యాలయంకు సంబంధించి పీఎం ఉషా పథకంలో భాగంగా 10.05 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఆడిటోరియం భవన నిర్మాణంకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, ఎంఎల్సీ రాంభూపాల్ రెడ్డి, జేసీ అదితి సింగ్, యోగివేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్టర్ పద్మ, ప్రిన్సిపల్ శ్రీనివాస్ జయరామిరెడ్డి తదితరులు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Update the research developments in the UK. So, బలోపేతం చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాను.